నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పై వైకాపా ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కోట మండల కమిటీ నాయకుల హెచ్చరిక. కోటపట్నంలోని ఆర్టీసీ కూడలి వద్దనున్న 25 దుకాణాల విషయంలో జరుగుతున్న వివాదంపై జిల్లా ఉన్నతాధికారుల కమిటీ. ప్రస్తుతం వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారుల విచారణ. కోట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. కోట మండల జనసేన పార్టీ నాయకులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల గూడూరు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఈఎస్ఐ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని 250 మంది అధ్యాపకేతర సిబ్బందికి వైద్య పరీక్షలు. ఇక వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పై వైకాపా ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే మేరకు మురళీధర్ను నియోజకవర్గం ఏ ఒక్క గ్రామంలో అడుగుపెట్టనివ్వబోమని తెలుగుదేశం పార్టీ కోట మండల కమిటీ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ హెచ్చరించారు. కోట మండల కేంద్రంలోని మద్దాలి సర్వోత్తమరెడ్డి నివాసంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో వారు మేరకు మురళీధర్పై మండిపడ్డారు. చిన్న ప్రాయం నుంచే మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా పేదల కష్టాలను తీరుస్తూ నియోజకవర్గంలో వేల కోట్లను తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఏకైక ఎమ్మెల్యేగా పాషం సునీల్ కుమార్ ముందు వరుసలో ఉన్నారని, అలాంటి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం మానుకోవాలంటూ మేరగను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, వసంత్ రెడ్డి, షేక్ షంషుద్దీన్, ద్వారా సురేష్, పలుమల్లి వెంకటకృష్ణారెడ్డి, పలగాటి జితేందర్ రెడ్డి, మధు యాదవ్, చాపల్లి శ్రీనివాసులు, తూపిలి రాధాకృష్ణారెడ్డి, నౌషద్, మరి పోలేయ, మరి అనిల్, మస్తన్ భాష, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా నిన్నగాక ముందు రోజు మన ఎమ్మెల్సీ రేలింగ మురళి గారు కొన్ని విషయాలు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా మేరిగ మురళి గారు, మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు, ఘోరంగా ఓడించారు, అయినా సిగ్గులేదు మీకు. అప్పుడే ఏవో జరిగిపోయినట్టు, ఏదో ఈ పార్టీ ఏదో వ్యతిరేకత వచ్చేసినట్టు ఎందుకు ఇవన్నీ? మీరేం చేశారండి? మీరు చేసింది ఏందో మీకు తెలీదా? మీరు మీ తప్పులు 100 పెట్టుకొని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మీరా? నిన్ను గెలిపించాలని నెత్తిన పెట్టుకున్న చాలామంది నాయకులు ఈ నియోజకవర్గంలో కుక్కల్లాగా మా ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూరు, మా ఇంటి చుట్టూరు ఈ పార్టీలోకి వస్తామని. ఎందుక? మిమ్మల్ని నమ్ముకోలేక, మీ నాయకుడిని నమ్ముకోలేక. అది గుర్తుపెట్టుకోండి. మొదట మీ సహచర నాయకులంతా మా జలీలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చంద్రబాబు చుట్టూరు, లోకేష్ చుట్టూరు తిరుగుతున్నారు. మీ పార్టీ పరిస్థితి అది తెలుసుకోకుండా నువ్వు సునీల్ కుమార్ని విమర్శిస్తావు. నువ్వా? నీకంత స్థాయి ఉందా అసలు? సునీల్ కుమార్ అంటే ఏమనుకున్నావు? విద్యార్థి స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగినోడు, ఏమీ తెలియనప్పుడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ అయిన వ్యక్తి, ఆ మున్సిపాలిటీ చైర్మన్ కాడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే స్థాయి మార్చాడు, పార్టీ మార్చారన్నారు కదా. ఆయన మీ పార్టీలోకి వచ్చి ఇమ్మడలేకపోయాడు, బయట వచ్చాడు. దరిదాపుల్లో 2400 కోట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చి విపరీతమైన అభివృద్ధి చేశాడు. ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి చేశాడు. అసలు మీ నాయకుడికి నీ మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాను. మీ నాయకుడు నీ మీద నమ్మకం ఉంటే ఇంతకుముందు నిన్ను ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు పోయినసారి నీకు టికెట్ ఇలా, ఈసారి టికెట్ లాస్ట్ దాకా నీకు టికెట్ ఇలా, విధి లేని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇచ్చారు. అది నీ పరిస్థితి. నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం? ఏమంటావు నువ్వు? మా నాయకుడు దోచేస్తున్నా, దోచేసింది దాచేసుకుంది అంతా మీ నాయకులే. నీకు తెలియందా? ఈ కోటలోనే మీరు బయటంతా బళ్ళ ఏం జరిగిందో ఈ కోటలో చెప్తాను నేను.
వాకాడు దగ్గర బ్యారేజ్ దగ్గర ఇసుక మొత్తం లోడేశారు. 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేయన్నారు. కాశీపురం దగ్గర 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేయన్నారు. మెట్టుకాడ 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేసారు. ఇదంతా ఎవరు దాచుకుని ఎక్కడికి పోయిందో మీకు తెలీదా? నువ్వేం అమాయకుడు కాదు, నీకు తెలుసు ఇది ఏడదాకపోయిందో కూడా. అదేవిధంగా సిలికా మొత్తం ఉండే అందరూ నాయకులు, మీ నాయకులు వాళ్ళ కడుపు కొట్టి అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరి కుటుంబాలు నాశనమైనా పర్వాలేదని తీసుకుపోయి ఒక్క సింగిల్ పాయింట్ అని వాళ్ళ దగ్గర మినిమం తక్కువని కోట్లు, నెలకి అన్ని కోట్లు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీకు తెలీదా? అంటే దాచుకుంది మేము. మీరు ఏదన్నా ఒక్క చట్టం అన్నా మీ దాంట్లో రాజ్యాంగం అంతా రాజారెడ్డి రాజ్యాంగం అమలైందా, లేకపోతే మన అంబేద్కర్ రాజ్యాంగం అమలైందా? మీకు తెలీదా? ఇది సునీల్ కుమార్ అనేవాడు గూడూరులో పుట్టాడు, గూడూరులో పెరిగాడు, గూడూరులో చదివాడు, అశోక్ నగర్లో ఉన్నాడు, 24 గంటల ప్రజల్లో గూడూరు ప్రజల్లోనే ఉన్నాడు. అది లోకల్ అండి. నువ్వు లోకల్ నాన్ లోకల్ మాట్లాడే అర్హత నీకు లేదు, అది గుర్తుపెట్టుకున్నావు. నువ్వు ఏడనో రాపూర్ నుంచి వచ్చాడు పోటీ చేసి లోకల్ నాన్ లోకల్ విషయాలతో ఎత్తబాకను. కాబట్టి నీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఇక్కడి నుంచైనా మర్యాదగా ప్రజలకు సమస్యలపై పోరాడు, ఇబ్బందిలే. మా నాయకుడిని ఒక్క మాట అన్నా నిన్ను ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరగలేవు. ఖబర్దార్ చెప్తున్నానే నీకు, నువ్వు ఒక్క ఊర్లో కూడా తిరగలేవు. ఇది రాసి పెట్టుకో, నువ్వు రాలేవు ఇక్కడే ఆడికి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా నీ పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేసే ప్రజల సమస్యల మీద పోరాడు. కాబట్టి ఇది నీకు ఇంకోసారి హెచ్చరికగా చెప్తున్నాను. దయచేసి దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నా. గౌరవ శాసన మండలి సభ్యులు మేరిగ మురళి గారు మన ఎమ్మెల్యే గారైనటువంటి పాసెం సునీల్ కుమార్ గురించి ఏదో ఒక క్లాస్ తీసుకున్నట్టుంది. ఒక 7వ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కాలేజ్ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే లెక్చర్ ఇస్తారో ఆ విధంగా ఉంది ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే. ఆయన చెప్తారు, ఆయన సునీల్ కుమార్ గారు పార్టీ మారారు. అవును, పార్టీ మారారు. నువ్వు మారలేదా పార్టీ? ఈ రాష్ట్రంలో పార్టీ మారిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏ శాసనసభ్యుడు చేయని విధంగా కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి చేసిన ఘనత పాసెం సునీల్ కుమార్ గారిది. మీకు మాట్లాడడానికైనా సిగ్గుండాలి. ఒకరు అభివృద్ధి చూడండి. ఏదో కామెంట్ చేయాలి అనే ఉద్దేశంతో కామెంట్ చేయడం కాదండి. ఏం జరుగుతూ ఉంది? శాసన మండలి సభ్యులుగా మీరేం చేశారు? గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి ఏంది? రండి, చర్చకు రండి, చర్చకు ముందుకు రండి, ప్రజల ముందుకు రండి. మీకు ప్రజలే సమాధానం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పుడు తుఫాన్ వచ్చి వరదలు వచ్చి రాష్ట్రం ఆ విధంగా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి అనక పగలనక వెళ్ళి అక్కడే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది అక్కడే ఎస్టాబ్లిష్ చేసి రాత్రి 3 గంటల దాకా ఆయన సర్వీస్ చేస్తా ఇంకా అక్కడే ఉన్నారు. అది నిబద్ధత అంటే. ప్రజల మీద గౌరవం, ప్రజా సమస్యల మీద పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలి అనే నిబద్ధత గల నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది గమనించుకోవాలి. ముందు కామెంట్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి కామెంట్ చేయాలి. అంతేగాని ఈ విధంగా అడ్డదిడ్డంగా చేస్తే ప్రజలు ఇప్పటికే మీకు సరైన సమాధానం చెప్పున్నారు. నిన్నటికి మొన్న ఎంపీలు వచ్చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తున్నారు. ఉండే 11 మంది కూడా చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే చేయి ఊపితే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చచ్చిపోయిన పార్టీ మీ వైఎస్ఆర్ పార్టీ చచ్చిపోయిన పార్టీ. రేపో ఎల్లుండో పూర్తిగా భూస్థాపితం అవబోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మీ నాయకుడు రేపో ఎల్లుండో మళ్ళా తీహార్ జైలుకి పోబోతున్నారు. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రోజున మండల పార్టీ అధ్యక్షులు బద్దాల సర్వోత్తమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసిన మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. నిన్నటి రోజున గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శాసన మండలి సభ్యులు మేరిగ మురళి గారు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు ప్రజల మనిషి డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి గురించి విమర్శించడం జరిగింది. సునీల్ కుమార్ గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయింది అని చెప్పినందుకు బాధపడుతున్నామని, సునీల్ కుమార్ గారికి అవకాశం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యతనిచ్చారని ఆయన చెప్పుకున్నారు. మేరగ మురళీ గారికి తెలుసో లేదో, మేరగ మురళీ గారు రాజకీయాల్లోకి రాకముందే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు రాజకీయాల్లో ఉన్నారు. 27 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారి, నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో గూడూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన విషయాన్ని మేరగ మురళీ గారు మర్చిపోయినట్టున్నారు. మేరగ మురళీ గారు గ్రామాల్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయన మేరగ మురళీ గారిని పరిచయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మా పాసం సునీల్ కుమార్ గారు గ్రామాల్లోకి వస్తే పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. పాసం సునీల్ కుమార్ సునీలయ్య అంట ప్రజలు సునీల్ గారు ఎమ్మెల్యే గారు అనేటువంటి గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని నువ్వు అడిగే స్థాయి నీకుందా అని ఆ నాయకుడిని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు ఆ స్థాయి లేదయ్యా, ఒకసారి నువ్వు ఆలోచించుకో, నీ స్థాయి ఏందో నీకే తెలుస్తుంది. నువ్వు మా నాయకుడిని అడిగే విధానం కాదు, అదే నీకు ఆ స్థాయి కూడా లేదు. ఎందుకంటే మా నాయకుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలు తెలుసుకొని 24 అవర్స్ ఏ టైంలోనైనా ప్రజల గురించి ఆలోచించే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ అన్న అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సునీల్ అన్న మా నాయకుడు, మా అన్న అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాంటి వ్యక్తిని నువ్వు అడిగే స్థాయి కాదు, నీకు ఆ అర్హత లేదు, నీ పార్టీకి లేదని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు తెలియజేయటం జరుగుతుంది. నువ్వు అన్నావు అంటే ఇది ఈ 3 నెలల్లోనే ఏదో విధంగా అంటే మీరు మా మీద బురద జల్లే కార్యక్రమం చేయాలని కార్యక్రమం తప్ప అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ భూస్థాపితం అవటం ఖాయం, అది అయిపోయింది కూడా. అది ప్రజలు ఎప్పుడూ నిర్ణయించేశారు. అది 3 నెలల క్రితమే నిర్ణయించడం జరిగింది. అది నువ్వు చెప్పలేదు, మేము చెప్పలేదు. ఆల్రెడీ 11 సీట్లు మీకు వచ్చినప్పుడే ఆ పార్టీ భూస్థాపితం అయిందని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి తెలుసు. ప్రతి ఒక్క విద్యార్థి కానించి అందరూ కూడా నిర్ణయించి మీకు ఇచ్చినటువంటి సీట్లు ఇవి. వాటిని తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి రాజ్యం అంటే ఆ యొక్క పార్టీ గురించి, విధానాల గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అక్రమాల కంటే, అరాచకాల కంటే అందరికీ తెలిసే ఈ నిర్ణయాన్ని తీసుకొని మీకు ఇచ్చినటువంటి 11 సీట్లని గుర్తు చేయటం తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే నువ్వు అన్నావు మేము చేసినటువంటి గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ పై వైకాపా ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వల్ల మేరగ మురళి రాజకీయ ఎదుగుదలకు ఎలాంటి ఉపయోగం లేదని, ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ముందు తన పార్టీ పరిస్థితి చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మండిపడ్డారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వారు మీడియాతో మాట్లాడారు. పాషన్ సునీల్ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. గడిచిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుచున్న మేరగ మురళికి గ్రామంలో ఉన్న కార్యకర్తలకు ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. పార్టీ ఫండ్ను దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి మేరగ మురళి ఎమ్మెల్యే పాషన్ను విమర్శించే అర్హత ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజల నాయకుడిగా ఎందరి మన్నని అందుకుంటున్న పాషన్ సునీల్ కుమార్ పై విమర్శలు రానున్న రోజుల్లో మేరగ మురళీధర్ను గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా చేశామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుమూరు మురళి, టీఎన్టీయూసీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ బాటంభేటి చెంగల్రావు, దార సురేష్, ఇన్నమల అనూక్, మరి పోలయ్య, మరి అనిల్, కార్లపూడి కోటేశ్వరరావు, పిండి కృష్ణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రతి నాయకులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్, వైసీపీ క్యాండిడేట్ మేరగ మురళి గారు మా అన్నగారిని పాషన్ సునీల్ కుమార్ గారిని తప్పు చేసినట్టు మాట్లాడుతూ, అదేవిధంగా ఆయన యొక్క విలువలు తగ్గించే విధంగా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్సీ గారు మేరీ మురళి గారు మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మా అన్నగారు ప్రజల మనిషి. మీలాగా పార్టీని ఇంకో దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఏగలాడుతూ లేడు. మా సునీల్ అన్న అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి. మా అన్న ఏ విషయమైన ఒక మాట, ఒక నిర్ణయం చెప్తే దానికి కట్టుబడి ఉండే వ్యక్తి మా సునీల్ అన్న. మీరు మా సునీల్ అన్నను విమర్శించే పరిస్థితుల్లో మీరు ఉన్నారనంటే, మీరు ఈ పోయిన 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మీరు ప్రచారానికి వచ్చే గతి లేదు మీకు. మీరు కూడా మళ్ళీ ఒక అభ్యర్థిగా మాట్లాడుతూ ఉన్నారు.
ప్రజల్లో ఏ మండలంలో వైసీపీలో ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడు, ఏ పంచాయతీలో ఏ నాయకుడు ఉన్నాడు, వైసీపీ నాయకుడు పేర్లు నీకు తెలుసా? అది తెలియదు నీకు. తక్కువ మందు, క్వాలిటీ లేని మందు తాగేది మా అటువంటి సునీల్ అన్న వ్యక్తిని నువ్వు దుర్భాషలాడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీకు బుద్ధి చెప్పే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. మీ పార్టీలోనే మన ఎలక్షన్లో 7,000 కోట్ల పైగా నువ్వు పార్టీ ఇచ్చిన డబ్బుని నువ్వు దాచుకున్నావని చెప్పి మీ వర్గాలే చెప్తా ఉన్నారు. నీకు తెలియదా? నీకు సిగ్గులేదా అని నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొకసారి మా సునీల్ అన్న జోలికి నువ్వు రావద్దని బుద్ధిగా ఉండమని చెప్తా ఉన్నాను. మా సునీల్ అన్న 2014లో వైసీపీలో గెలిచినా సరే 2 సంవత్సరాల వైసీపీలోనే ఉండి ఆయన పార్టీలోనూ దాచుకునేదానికో పార్టీ గురించి రాలేదు, ప్రజలకు సేవ చేసేదానికి వచ్చాడు. ఆయన లాస్ట్ 3 సంవత్సరాలు టీడీపీలోకి వచ్చి దాదాపు 2,000 కోట్ల పైన తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన ఘనత ఎవరంటే మా సునీల్ అనేనని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి మంచి వ్యక్తిని నువ్వు దూషించే పరిస్థితి ఏర్పడిందంటే నీకు మరొకసారి మేము ఇదే విధంగా తెలియజేస్తా ఉన్నాము. నువ్వు లోకలో అని అంటున్నావు. నువ్వు ఎవరివయ్యా అసలుకి? నువ్వు లోకలా? ఎక్కడో రాపూర్ నుంచి వచ్చి మా ఏరియాలో వచ్చి మా లీటర్ను పట్టుకొని నువ్వు అడిగేది హక్కు నీకు ఎవరు ఇచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొకసారిగానా మా సునీల్ అన్న గారిని కానీ మీరు కానీ ఎక్కడన్నా తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ తెలిసిందంటే ఇదే విధంగా మేము మీ ఇంటికి వచ్చి నీకు బుద్ధి చెప్పే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి చేస్తాము. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇసుక రీచి నెలకి 15,000 కోట్లు ఒకరికి ఇచ్చి అది మీ జగన్మోహన్ రెడ్డికి కట్టేది నీకు తెలియదా? ఏ నియోజకవర్గంలో ఎక్కడ అక్రమాలు వైసీపీలో జరగలేదు. ఈ రోజు నువ్వు ఒక పద్ధతిగా మాట్లాడుతూ ఉండవు. నువ్వు ఒకసారి నువ్వు తెలుసా? గూడూరు నియోజకవర్గంలో ఎవరికైనా నువ్వు తెలుసా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎమ్మెల్సీగా ఉండి నువ్వు ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ ఒక పేదోడికి కానీ ఏడన్నా న్యాయం చేసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా నీకు? మళ్ళీ ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉండవు. అసలు ఎమ్మెల్సీ అంటే నీకు అర్థం తెలుసు అసలుకి? అసలు నువ్వు ఎక్కడుంటావు? నువ్వు నైట్ పూట తాగి ఉదయాన్నే లేసి ఆ మత్తులో చేరి కష్టపడే వాళ్ళని, సునీల్ అన్న లాంటి వాళ్ళని నువ్వు ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నావా? పార్టీ ముందు తాగి సరైన మాటలు మాట్లాడు. మత్తుగానే దిగకపోతే మేము వచ్చి నీకు మత్తు వదలగొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వర్ధంతి కార్యక్రమంలో మేరుగు మురళి గారు గౌరవనీయులు మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాశీ సునీల్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేము పాట మండల ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మురళి గారు, మీరు నోరు దగ్గర పెట్టుకో మాట్లాడాలి. ఎందుకంటే ఒక గౌరవనీయులు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత మీకు లేదంటున్నా నేను. మీరు ప్రతిసారి అంటున్నారు ఒకసారి వైసీపీ అవకాశం ఇస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారని. మీరు గుర్తుపెట్టుకోండి, వైసీపీ అవకాశం ఇస్తే కాదు సునీల్ ఎమ్మెల్యే అయింది. గూడూరు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యారు. ఎందుకో తెలుసా? ఆయన ఇక్కడ స్థానికుడని, ఇక్కడ ప్రజలకు అందరూ పనిచేసి పెడతాడని, అందరూ అందుబాటులో ఉంటాడని ఆయనకి 2014లో గూడూరు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ మీ పార్టీ ఇచ్చినంత మాత్రమే ఆయన ఎమ్మెల్యే అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెప్పారు మీరు, మట్టి అని చెప్పి. మట్టి అంటే మొన్న ఈ మధ్యాహ్న కంటికలు మీటింగ్ జరిగితే మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు పత్రికా సమక్షంలో ఈ డివిజన్లో ఎక్కడ కూడా మట్టి అక్రమ రవాణా జరగకూడదు, అది జరిగితే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోండి, ఇది పార్టీలకు అతీతంగా చెప్పి ఆయన చర్య తీసేశాడు. మీకు చెప్తామండా, మీరు ఎమ్మెల్సీ అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. మీ కళ్ళ ముందర ఎన్ని లారీలు దొంగతనంగా ఎత్తారు. ఎప్పుడన్నా స్పందించావా? ఒక్క మాట్లాడుతున్నా మురళి గారు, మిమ్మల్ని మీరు ఎమ్మెల్సీ అయ్యారు, ఏ గ్రామానికైనా పోయి మీ ఎమ్మెల్సీ నిధులతో పనిచేసావా? చెప్పండి. ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మీరు గూడూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఈ పని చేశామని చెప్పి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడబాకండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అదేమంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే సునీల్ గారు ఏదో కల్లిపుల్లి మాట చెప్పి మబ్బి పెట్టి గెలిచారన్నారు. మీరు 2019లో మబ్బి పెట్టి ప్రజల్ని ఒక అవకాశం అని చెప్పి గెలిపించింది మీరు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్ని మబ్బి పెట్టే నాయుడు కదా, ఆయన ప్రజా సేవ చేసే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. చెప్తున్నా మీకు. అదేవిధంగా మీరు అన్నారు కార్యకర్తల కోసం పార్టీ ఉంది, ప్రజల కోసం ఉంది. మా పార్టీ భారతదేశంలో అత్యధికంగా కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీలాగా మేము వాలంటీర్లు నమ్ముకొని ఐపాక్ టీముని నమ్ముకొని ఎలక్షన్ పోయిన పార్టీ కదా మాది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సేవాభావాన్ని తీసుకుని పోయిన పార్టీ మాది. మురళి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, అవినీతి లేని ప్రభుత్వం ఇప్పుడు ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. మీ ముందర
ఎంత అవినీతి జరుగుతున్నా మీరు కానీ ఈ గూడూరులో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కడైనా ఖండించారా? మీ పార్టీలో ఉన్న సభ్యుడు గుణపాడు మధుసూదన్ రెడ్డి గారు పోయి రీచ్లో లారీ లేకపోతే ఆయన మీద కేసు పెట్టి లోపల వచ్చే పరిస్థితి మీ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ విధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, సునీల్ వ్యక్తిత్వం ఏం తెలుసా? అడ్వీట్ అన్నారు మీరు. ఆయన పనిచేసే నాయకుడిని విమర్శించడం మీరు అడ్వీట్ అన్నా. నేను మీకు తలపొగిరెక్కి ఈ గూడూరు డివిజన్ ప్రజలకు పనిచేస్తున్న నాయకుడు సునీల్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దానికి మీకు అడ్వైట్ కానీ ఆయనకి అది అడ్వైట్. ఈరోజు గొప్ప విషయం చెప్తానండి, మీ వైసీపీ నాయకులు కానీ మీరు కానీ ఏ గ్రామానికైనా పోయి అక్కడున్న కార్యకర్తలు పేరు పెట్టి పిలిచే దమ్ము మీకు ఉందా చెప్తాను అడుగుతున్నాను. మీ సందర్భంగా ఈరోజు సునీల్ ఎక్కడ ఏ గ్రామంలో పోయినా కూడా ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తల్ని పేరు పిలిచారు అంటే ప్రజలతో ఎంత మమేకం అయ్యి ఉన్నాడో చూడండి ఒకసారి. మీకు ఇంకోసారి చెప్తాను, సునీల్గా మీకు మేరుగు మురళి గారు సునీల్ గారిని ఇంకొక మాట ఏమన్నా అంటే మేము ఖచ్చితంగా ఎస్ఐ తరఫున మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకి మేము సరైన సమాధానం ఇవ్వాలనుకున్నాము. కోట మండలం ఎస్సీ నాయకులు అందరం కలుసుకొని ఆధ్వర్యంలో విషయం ఏంటంటే, మా ఈ కాన్స్టిట్యున్సీకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. దానికి సునీల్ అన్న రెండోసారి మా గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఆయనకి పోటీగా నిలబడిన మేరుగు మురళి గారు ఆయన ఒక ప్రెస్టేషన్లో సునీల్ అన్న మీద ఏమంటే ఈ మాటలు మాట్లాడాడు. అయ్యా మేరుగు మురళి, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము, సునీల్ అన్నని అడిగే స్థాయి నీది కాదు. నువ్వు చిత్తుగా ఆయన చేతిలో ఓడిపోయావు. నువ్వు ఓటమి పాలయ్యి మీ సొంత ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉండి అక్కడే పనులు చేసుకో. నీకు గూడూరు నియోజకవర్గంలో ఆ ప్రజలతో కానీ మీ పని ఏమీ లేదు. విషయం ఏంటంటే, ఈరోజు మా కోట మండలం అయితేమి ఈ 6 మండలాలు గూడూరు నియోజకవర్గం మొత్తం సునీల్ అన్నకి ఎంతో బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి పోయినా ఎక్కడికి ఏ కార్యక్రమంకి వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఎందుకు బ్రహ్మరథం పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకో, పోయిన ఎలక్షన్ అప్పుడు పోయిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఎవరైనా చేసున్నారా గూడూరు నియోజకవర్గం అంటే ఒక్క సునీల్ కుమార్ గారే అని చెప్పని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అయితేమి, అనేక విధంగా ప్రభుత్వం కానించి సబ్సిడీలు అయితేమి, అనేక ట్రాక్టర్లు అయితేమి, పేదవారికి ఎస్సీ ఎస్టీలకి దగ్గరుండి అన్ని లోన్లు అయితేమి, అనేక పనులు అయితేమి దగ్గరుండి చేయించి మా బాగోగులు కూడా ఎదుగుదలకి కారణమైన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక సునీల్ కుమార్ గారే. మేము ఆయన వెంట ఎందుకు నడుస్తున్నాము? పెద్దవాళ్ళ వెంట నడవడంలే. మా నాయకుడు ఎవరు అంటే ఒక సునీల్ కుమార్ గారే. ఆయన వెంటే మేమంతా ఉంటాం. నీకు ఇంకొకసారి చెప్తున్నా, మా సునీల్ అన్నని ఇంక ఏ విషయమైనా ఏ కార్యక్రమం సరే ఏదన్నా చెడు మాటలు మాట్లాడినా, ఏదన్నా ఇబ్బందికరం మాటలు మాట్లాడినా నిన్ను కోట మండలంలో ఒక్క గ్రామంలో తిరగకుండా చేస్తామని ఈ సభాముఖంగా నీకు హెచ్చరిస్తున్నావు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఆర్టీసీ కూడలి వద్దనున్న గ్రామ పంచాయతీకి చెందిన 25 దుకాణాల విషయంలో జరుగుతున్న వివాదంపై జిల్లా ఉన్నతాధికారులు కమిటీని నియమించింది. ఈ క్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు సర్వే చేపట్టిన కమిటీ సభ్యులు ఆయా దుకాణాల్లో ప్రస్తుతం వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారుల్ని విచారించారు. ఇప్పటి వరకు వారు పంచాయతీకి చెల్లించిన అద్దెల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మనోహర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీకి సంబంధించిన దుకాణాలను పరిశీలించడమే కాకుండా పంచాయతీలో ఉన్న అన్ని దుకాణాలు చెల్లిస్తున్న అద్దెల వివరాన్ని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిగణలోకి తీసుకుని పంచాయతీకి లాభదాయకంగా ప్రస్తుత లీజుదారులకు అమోఘమైన అద్దెలు చెల్లించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తాము నిర్ధారించే నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, ఎల్లయ్య, కోట వెంకటేశ్వర్లు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
గారు తర్వాత జిల్లా పంచాయతీ అధికారి గారు ఆదేశాల మేరకు గూడూరు డివిజనల్ పంచాయతీ అధికారి గారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోట మండలంలో కోట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 23 పంచాయతీ షాపులకు గాను బాడుగ నిర్ణయించడం కోసం ఒక సర్వేని చేపట్టవలసిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా గౌరవ కోట ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నేను తర్వాత కమిటీ సభ్యులందరం కూడా ఈ సర్వేని ప్రారంభించడం జరిగింది. సమగ్రంగా సర్వే చేసి గత 3 సంవత్సరాల్లో ఏ విధంగా బాడుగ చెల్లించారో ఆ బాడుగ ప్రకారమే గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి 23 షాపులకు కూడా బాడుగ నిర్ణయించడం కోసం, ధరలను అంచనా వేయడం కోసం మేము సర్వే చేపట్టాము. అది కూడా 3-4 రోజుల్లో పూర్తి చేసి సమగ్రమైన నివేదికను పై అధికారులకు మేము సమర్పించడం జరుగుతుంది. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రూపా, చిన్నపిల్లల డాక్టర్ డిపి రావు, కోట మండల జనసేన పార్టీ నాయకులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్స్ ఆహారం అందజేశారు. పలు చోట్ల చెట్లు నాటడం జరిగింది. నాయకులు జగదీష్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు బాధలు భరించి పార్టీ నిలబెట్టి గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానంలో గెలుపొందిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కిందన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాటిశెట్టి సురేష్, కావలి ప్రశాంత్, భాయన హరిణ, తీపల పుడి పవన్, కార్తీక్, పాల బాబీ అభిమానులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుకుంటూ మనం ఈరోజు బర్త్డే కార్యక్రమం చేపడుతున్నాము. దాని సందర్భంగా కేక్ కటింగ్ చేయబడింది. అదేవిధంగా కొన్ని పదార్థాలు కూడా, తిని పదార్థాలు కూడా పేషెంట్స్కి అందజేస్తున్నారు. దీనికి మీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి పేదవారికి, ఆరోగ్యం తెలియని వారికి పూలు, పండ్లు, బ్రెడ్, ఆహారం అందించబడడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేసి ఈ హాస్పిటల్లో ఉన్న పేదవారికి, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల గూడూరు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఈఎస్ఐ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విజయకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయకుమారి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని 250 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వి రవిప్రసాద్ మాట్లాడారు. మారుతున్న జీవన శైలి మారుతున్న జీవన శైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, నిత్యం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా కళాశాల డీన్ డాక్టర్ కె విశ్వక్సేనారెడ్డి మాట్లాడుతూ వైద్యాన్ని వాణిజ్య కోణంలో కాకుండా సేవా రూపంలో చూడాలన్నారు. ప్రజల వద్దకే వచ్చి అందిస్తున్న వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వైద్య శిబిరాలు ఆరోగ్య లోపాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి ఎన్ కోటేశ్వరరావు, ఏఓఎం సుధీర్, ఈఎస్ఐ బృందం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 56వ జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం పంచాయతీ వడ్డీపాలెం గ్రామంలో యనమల వెంకి, మారుబోయిన మురళీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, మండల అధ్యక్షులు రౌతు శివకుమార్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిగా పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నారని, గత సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి బీజేపీ, తెలుగుదేశం పార్టీలను ఏకదాటిపైకి తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని తెలిపారు. అనంతరం కూటమి నాయకులు తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని శక్తి అని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారని, గతంలో నిర్వహించిన గ్రామ సభలే దానికి ఉదాహరణ. పంచాయతీలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన గొప్పదని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోపినాయుడు, జనసేన నాయకులు మల్లి భాస్కర్, మల్లి గుర్రప్ప, మల్లి పురుషోత్తం, వేసి పవన్ కుమార్, చెంచయ్య, చెమిర్తి శ్రీనివాసులు, మల్లి గోపి, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాలే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్
కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. మా సాయం చూడండి తినిపించదు. ఇద్దరు చూడండి. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన వాకాడు మండలంలో రౌతు శివకుమార్ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ అధినేత అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన వాకాడు మండలంలో జనసేన పార్టీ పతాకావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీ నాయకులు మోహన్ నాయుడు గారికి, అలాగే వెంకటేశ్వర్లు చెంచయ్య గారికి, మధునాయుడు గోపినాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. పెద్దలు మా కూటమి నాయకులు గోపినాయుడు గారు అలాగే మోహన్ నాయుడు గారు మా జనసేనకులు ముందుండి ఇక్కడ ఈ ప్రాంతం నడిపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే మీ పెద్దల సలహాలతో మా జనసేనకు కూడా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందన్న. ఖచ్చితంగా ఇక్కడ ఉండే సమస్యలని తీసుకొని మీరు మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకొచ్చి ఇవన్నీ పరిష్కరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు ఈ కూటమి ముందుకెళ్తుందని చెప్పారు. 10 కాదు 20 సంవత్సరాలు కూడా ఇలాగే ముందుకెళ్లాలని ఒక జన సైనికుడిగా నేను కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై భీమ్, జై కూటమి, జై పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం కొండాపురం పంచాయతీకి అతిథులుగా వచ్చినటువంటి జెండా ఎగరేయడానికి అతిథులుగా వచ్చినటువంటి మన జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన మండల కన్వీనర్ శివ గారికి, అదేవిధంగా పివాసి మోహన్ గారికి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనసేన నాయకులకి అందరికీ, అదేవిధంగా కొండాపురంలో జనసేన తరఫున కష్టపడి పనిచేస్తున్నటువంటి యనమల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ గారికి, అదేవిధంగా మల్లి గురవయ్య గారికి, మల్లి పవన్ కుమార్ గారికి, అదేవిధంగా పవన్ కుమార్ గారికి, ఈ కొండాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఈ అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. మనం కొణిదెల పవన్ కుమార్ అనే అతను 1968లో సెప్టెంబర్ 2వ తారీఖున వెంకట్రావు అంజనీదేవి 3వ కుమారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. నాకెందుకు ఆనందదాయకం అంటున్నానంటే, మన కూటమి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్కి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 175 సీట్లు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లలో కూటమి ప్రభుత్వాన్ని ఒక దగ్గర అందరినీ కలయపరిచి 164 సీట్లకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు,
అతను మంచి భావోద్వేషాలు కలిగినటువంటి వ్యక్తి. అతని ఆశయాల్లో మనందరూ కూడా, మన జనసేన నాయకులందరూ కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. పెద్దలకి, జిల్లా నాయకులకి, రాష్ట్ర ఇన్ఛార్జీలకి అందరికీ, మండల ఇన్ఛార్జీలకి, మండలాధ్యక్షులకి అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలకు అందరూ ఇచ్చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే మన నాయకుడి యొక్క ధ్యేయం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గ్రామం నుంచే అభివృద్ధి చేయాలని అతని ఆకాంక్షతో ఈ యొక్క గ్రామ సభలు కానీ ఇవన్నీ నిర్వహించడం జరిగింది. అతనికి మన వంతు ఈ జనసేనకులు అనేవాళ్ళు నాయకులు కాదు, సేవకులు అని నిరూపిస్తూ ఈ తంతు ఒక జనసేనకి పట్టుదలతో బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గూడూరు నియోజకవర్గంలో నిన్న జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ మేరకు మురళీధర్, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన వాకాడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాకాడు కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. గూడూరు శాసనసభ్యులకు ప్రత్యేక షాడో ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన ముసుగులు అక్రమాలకు పాల్పడుతున్నారని, కొంతమంది తెలంగాణ నుండి వచ్చి పాలిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎవరు ఎంత నిజాయితీగా పనిచేస్తారో చూస్తున్నామని, మా నాయకుడు రబ్బర్ స్టాంప్ నాయకుడు కాదని, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడని, జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా పేద ప్రజలతో గెలిచిన వాడని, నువ్వు పెద్దల సహకారం లేకుండా అడుగు కూడా బయటపెట్టలేవని, అలాంటి వాడివి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీకు లేదని, వైసీపీలో గెలిచి పార్టీలు మారున్నాడని, వైసీపీ పార్టీ లేకుంటే నీకు మనగం లేదని అనడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోందని, గతంలోనే తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యతల్లో పనిచేశారని, గతంలో నువ్వు తెలుగుదేశం పార్టీలో పనిచేశావని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దోసకల కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు భుజగేంద్ర, తీపలపూడి రమణయ్య, పంట్రంగం అరుణ్, కొంచెం దయాకర్, గంగాధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మురళి మన పాసి సునీల్ కుమార్ గారిని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. కానీ పాసి సునీల్ కుమార్ గారికి వైఎస్ఆర్ పెట్టిన భిక్ష అని మాట్లాడాడు. కానీ మన దయాకర్ చెప్పినట్టు 95లోనే అతను మున్సిపల్ చైర్మన్గా ఎదిగాడు. అందరికీ మంచి సేవలు చేయడం జరిగింది. అది గుర్తిరిగే ఎవడైతే మనకు గెలవగలుగుతాడో, ఎవడైతే మనకు సీటు తెచ్చిపెట్టగలుగుతాడు అనే ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి పాసి సునీల్ కుమార్ గారికి 2014లో సీటు ఇవ్వడం జరిగింది. అత్యధిక మెజారిటీతో గెలిపి చూపించాడు. అది ఆయన నాయకత్వ లక్షణాలు. నీ విషయం ఏంటంటే 2015 నుంచి 2019 వరకు నానా తంటాలు పడ్డావు. నువ్వు గూడూరు కన్వీనర్ కావాలని. ఆ విషయాలన్నీ కూడా నాకు లోతుగా కూడా బాగా తెలుసు. కానీ నువ్వు ఏం చేశావు, ఏం ఇది చేయగలిగినావు ప్రజల్ని? కనీసం 2019లో కూడా సీటు సంపాదించుకోలేని దుస్థితి లేదు. 2019లో సీటు సంపాదించుకున్న దుస్థితి నీకుండి సునీల్ కుమార్ని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఈరోజు దందాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు మీరు. కొన్ని లక్షల ఎకరాల కబ్జా చేసినటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీది. అదేవిధంగా 42,000 కోట్ల రూపాయలు ఇసుకలో మీరు ఇసుక దందా చేసిన విషయం అందరికీ తెలిసింది. అదేవిధంగా బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ సంవత్సరానికి 30,000 కోట్లు దీంట్లో 30,000 బ్రాందీల్లో, లిక్కర్లో 30,000 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తూ 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి దుస్థితి మీది. కానీ మీరా మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది మీరా? ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ దుస్థితిని చూసి ఈ ఉద్యోగస్తులు కూడా 85% చంద్రబాబు నాయుడుకి ఓటేసి, చంద్రబాబు నాయుడు అనే గవర్నమెంట్ లేకపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుతుందనే ఉద్దేశంతో 85% వేసి 175 సీట్లలో 164 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయాలి. కానీ మీలో ఒక నిజాయితీ, నిబద్ధత, పరిపాలన దక్షత ఉంటే మీరు 11 సీట్లకే పరిమితమైనారు. దాని గురించి ఈరోజు
ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, నాయకులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మెరుగు మురళి గారు కొన్ని అనివార్యమైన కారణాల వల్ల అట్లా జరిగింది అని చెప్పి ఎన్నో విధాలుగా మన ఎమ్మెల్యే గారు అయిన పాసిన సునీల్ కుమార్ గారిని ఆయన ఏదో ఒక బురద జలాలని ఒక ఇదితో ఆ మాట ఈ మాట చెప్తూ ఆయన్ని కొన్ని విషయాల్లో అడిగాడు. ఎందుకంటే ఈ మెరుగు మురళి గారు మురళన్న మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ నియోజకవర్గంలో పాసిన సునీల్ కుమార్కు ఉన్నంత ఇది ఎవరికీ లేదని మీకు కూడా తెలుసు. కానీ మీరు ఏదో ఒకటి, మీరు ఓడిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి బురద చల్లాలా అనే ఒక ఇదితో మీరు ఈ మాదిరిగా ఆయన మీద ఈ బురద చల్లుతున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి విషయాలని ఏదో ఒక విధంగా ఆయన మీద చల్లడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలు మారడం అనేది ఎవరైనా సహజంగా మారుతారు, ఏదైనా అనివార్యమైన కారణాల వల్ల మారుతారు. కానీ అది పనిగా ఎవరైతే మారరో మీరు కూడా మారారు. అసలు మీ సాక్షాత్ మీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలోంచి వచ్చాడు? తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడింది మీకు తెలీదా? ఇట్లాంటివన్నీ మీకు తెలుసు. కానీ కావాలని బాధతో, ఓడిపోయిన బాధతో ఏదో ఒకటి ఆయన మీద చల్లాలని ఏదో ఒక అకృష్తో చేస్తున్నారు. కానీ మీకైతే తెలుసు ఈరోజు గత 5 ఏళ్ళలో ఏం జరిగింది, ఇప్పుడు 5 ఏళ్ళలో ఏం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ ఓడిపోయినప్పుడు సాంచి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఏ ఆర్థిక సహాయనా, ఏ ఊర్లో ఏ ఒక్కరు చనిపోయినా, కార్యకర్తకు ఇబ్బంది జరిగినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే మా పాసిన సునీల్ కుమార్ గారికి మీరు ఈ విధంగా తిట్టడం ఎంతవరకు సబబు కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ ఊర్లో ఏ ఇబ్బంది జరిగినా, ఏదైనా మనిషి చనిపోయినా, లేదంటే ఇంకెవరికైనా ఇబ్బంది జరిగినా అందరికంటే ముందు స్పందించేది ఆయన ఏ కులాలకి మతాలకి అతీతంగా అందరికీ ఒకే విధంగా చూసేటట్టు చేస్తున్నాడు. అభివృద్ధి ఈ జరిగిన ఈ 2-3 నెలల్లోనే ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంతమంది లబ్ధి పొందుతున్నారో, ఎంతమందికి ఇబ్బందులు, ఎన్నో సీలింగ్ భూములు కానీ ఏదైనా పట్టాలు కానీ ఏమైనా మార్చేసుకొని ఒకరిని ఇబ్బంది పెట్టి ఎన్ని అరాచకాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాటిలన్నింటినీ ఒక్కొక్కటికి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఏదైనా మాట్లాడే మీరు గౌరవపరంగా మాట్లాడాలనుకుంటే ఏదైనా రాజకీయంగా మాట్లాడడం కానీ ఏదో ఒకటి మాట్లాడాలని మాత్రం అదేవిధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అది మీ భ్రమ. మాకుండేది ఎమ్మెల్యే గారు ఒక్కడేనో, షాడో ఎమ్మెల్యే అనేది ఎవరు లేరు. మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు దాన్ని విశ్వసించరు. ఎవరో తెలంగాణ నుంచి వచ్చి పెత్తనం చేస్తున్నారు. మాకు ఎవరు పెత్తనం చేయడం లేదంటే గూడూరు నియోజకవర్గంలో ఒక సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే అందరికీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ఒక తెలుగుదేశం వాళ్ళకనే కాదు, ఏ కార్యకర్తకి పోయినా, ఏ పార్టీలకి అతీతంగా ఎవరు పోయినా వాళ్ళు ఆపదంటే ఆదుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజుకైనా మీరు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఇంక మీదట ఎమ్మెల్యే గారిని విమర్శించాలంటే పద్ధతి బాగుండదు. అన్నీ నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీరేంది ఆయన ఏందనేది, మిమ్మల్ని ఎందుకు చీక్కొట్టారో తెలుసు. మీరు గెలిచి ఉంటే ఎంత అరాజకం సృష్టిస్తారో అనేది గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ ఇది ఆలోచించి పద్ధతిగా వాడేశారు. మీరేదో ఇంకోటి అన్నారు, ఒకటిట్టా అని. మా దరిద్రం ఏంద్రా అంటే అది కూడా ఓపెన్గా చెప్తున్నాం. వైకాపాలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి బీజేపీలోకి పోయిన దానివల్ల ఆయన మీద వ్యాంటీతో మీ ఎంపీకి ఓటు పడ్డది. అది కాకుండా క్యాండిడేట్ మారి ఉంటే మీ ఎంపీ కూడా గెలిచే పరిస్థితే లేదు. మీరేదో 26,000 ఓట్లు వచ్చేసాయి, అన్ని ఓట్లు వచ్చాయి, మీకేదో భ్రమలో ఒకటిట్టా అనుకొని వేశారు, దానివల్ల మీరు గెలిచారనేది మీరు భ్రమపడుతున్నారు. క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ కానీ మారి ఉంటే తిరుపతి నియోజకవర్గానికి మీ ఎంపీ గారు గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వరప్రసాద్ గారు ఎవరితో టచ్లో లేకపోయినా కొన్ని జనాలకు అంది ఇబ్బందిగా ఉండి వ్యతిరేకత ఉండింది కాబట్టి యాంటీ ఓటు అడ్డుపడ్డది. మీకు దామరపు క్యాండిడేట్ ఏరే క్యాండిడేట్ అయినా కూడా మీరు గెలిచి ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ బాధలో ఉండి మా జగన్మోహన్ రెడ్డికి మంచి ఇది ఉంది,
మేము జనాలకి చెప్పకుండా పోయినప్పుడు జనాలు వచ్చేస్తున్నారు అనుకున్నాం. మీ బ్రహ్మ జనాలు ఎందుకు వస్తున్నారు అనేది మీకు తెలుసు, మీ నాయకులు లోకల్ వాళ్ళకి తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకన్నా మీరు పద్ధతి మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది. మాకెవరు షాడోలు లేరు, ఇంకొకరు పెత్తనం చేయడం లేదు. ఏ పేదోడు పోయినా షాడో ఎమ్మెల్యే దగ్గరకో లేదా ఇంకొకరు పెత్తనం చేస్తున్నారు అనేది లేదు. ఒక సునీల్నే పోయి కలుస్తున్నారు. సునీలే గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఈ మీరు చెప్పే మట్టి ఇసుక ఆ దందాలు ఎక్కడా జరగడం లేదు. జరిగిన వెంటనే ఏదైనా తెలిసినా కూడా ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయమంటున్నాడు. పార్టీలకు అతీతంగా, అది తెలుగుదేశం నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు. అది మా ఎమ్మెల్యే గారి గొప్పతనము. దీన్ని మీరు ఆలోచించి మాట్లాడండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర అగ్రబాల్ పొందితే ఇంకేదో రాజ్యసభ సభ్యుడు లేదా ఇంకోటి ఏదైనా ఇస్తున్నారు అనుకున్నారేమో. దానికి కూడా పోటీ చేశారా? అది మీకు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ గుర్తించిన తర్వాత అనేక డిఫెన్స్ వస్తాయి. నువ్వు కూడా తెలుగుదేశంలో ఉన్నావు, వైఎస్ఆర్సీపీలో పోయావు. చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాకు తెలిసి 70% యూత్ పార్టీలో ఉన్నవాళ్ళు, 70 ఏమిటి 90% యూత్ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ పార్టీలో చేరి ఒక కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్, అది ఎవరూరికి ఉన్నటువంటి లభ్యతను బట్టి వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఏదో ఈ పార్టీలో గెలిచింది, ముద్దాడింది, గెలిచింది అంటే ముద్దాడితేనే పార్టీనా అంటే మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. వాస్తవానికి సునీల్ అన్న గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అయిపోతుంది, తగ్గుతుంది, అది దాని పని అయిపోయిందని సునీల్ అన్న అనడం ఏంటి స్వామి? అసలు నువ్వు అసలు నాకు తెలియక అడుగుతాను. అసలు వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని చెప్పేది ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రేమతో ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళని అడగండి ముందు. ఎందుకు నీ పక్కనే నీకు తోడుగా నిన్నటి వరకు శాసన మండలిలో కూర్చున్నటువంటి శాసనసభ్యులను అడగండి. వైఎస్ఆర్సీపీ పని అవ్వకపోతే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారయ్యా? చాలా గొప్ప నాయకుడు, షర్మిష్ఠున్న నాయకుడు, టాలర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పక్షంలో ఎందుకు ఉండలేకపోతున్నారని మీ ఎమ్మెల్సీలను అడగండి. అంతెందుకు మున్సిపల్ కౌన్సిలర్లను అడగండి, చైర్మన్లను అడగండి, మీ కార్యకర్తలను అడగండి. మీలో నాయకులుగా, కాంట్రాక్టర్లుగా పని చేసుకొని లబ్ధి పొంది ఈరోజు పక్క చూపులు చూస్తున్నటువంటి ప్రతి నాయకుడిని అడగండి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డిలో ఏ లోపం కనిపించింది, ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారని అడగకుండా ఒక ఎస్సీ శాసనసభ్యులు, ప్రజానాయకుడు, ప్రజల్లో మద్దతు ఉన్నవాడు, ఎవరు అండదండలు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసి గుర్తింపుబడి సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా గెలిచినటువంటి పాసం సునీల్ కుమార్ గారి మీద మీ ఆరోపణలు లేనిది, ఈ ఆరోపణలు వెనక ఎవరైనా బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న వాళ్ళు ఏమన్నా ఆరోపణలు చేపిస్తున్నారా కూడా నువ్వు తెలియజేయి. ఇంకా మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేస్తారా? ఈరోజు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ మేరగ మురళి స్పందించిన తీరు పరిస్థితుల ఆధారంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన మా నాయకుడు డాక్టర్ సునీల్ కుమార్ గారిని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దానికి మేమందరం కూడా స్పందిస్తూ ఏంటంటే ఆయన మాట అన్నాడు, మాయ మాటలు మాట్లాడే విధానంతో మాట్లాడుతున్నాడు, అన్ని మాయ మాటలు చెప్పి ఆ రోజు గెలిచాడు అనే విధానంతో మాట్లాడాడు. మొదటగా మాయ మాటలు చెప్పింది మేము కాదయ్యా, మీరే చెప్పింది. అంతకుముందు 2014లో గెలిచినటువంటి విధానం ఏంటంటే 19లో ఇసుక దోచుకున్నది మీరు. ఈరోజు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, CJPS ల్యాండ్స్ కావచ్చు, ఈ మండలంలో ఉన్నటువంటి అన్నీ కూడా దోచుకున్నది మీరు, మేము కాదు. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరినీ అడ్డం పెట్టుకునేది మీరు. ఈరోజు మా నాయకుడు సునీల్ కుమార్ ఎప్పుడు కూడా సొంత పరిపాలన చేస్తున్నాడు, కానీ ఒకరు షాడోతో నడిపించడంలే. ఎప్పుడు కూడా ఆయన ఈరోజు కూడా కనీసం ఆయన పార్టీ కార్యాలయంలో పోతే కనీసం అన్నం తినేదానికి కూడా టైం కుదరట్లేదు. ఎందుకంటే ప్రజలు తన సమస్యల్ని, ఈ 5 సంవత్సరాల్లో పడినటువంటి కష్టాలని వాళ్ళు ప్రతిరోజు కూడా వందల కొద్ది, వేల కొద్ది మంది వచ్చి ఆయన సమస్యల్ని ప్రజలు తీర్చుకునే విధానంగా ఆయన పరిపాలిస్తున్నాడు. అదేవిధంగా పార్టీ మారడంపై ఎక్కువగా స్పందించాడు. ఆ పార్టీ అనేది నువ్వు మారలా, నువ్వు తెలుగుదేశంలో ఉండి వైఎస్ఆర్సీపీలో పోయినావా, నువ్వు కూడా మాట్లాడతావు. నువ్వు పార్టీ మారడం అనేది నువ్వు నేర్పిస్తున్నావు. ఈ మండలంలో, అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరు మాట్లాడలేదు, అందరూ మారారు.
కానీ ఫస్ట్ ఈ మా నాయకుడు మున్సిపల్ చైర్మన్ కాడ నుంచి ఫస్ట్ తెలుగుదేశం నుంచి పుట్టినటువంటి బిడ్డ ఆయన ఈరోజు అనివార్య కారణం వల్ల పోయి ఉండొచ్చు. కానీ అదే కొన్ని పరిస్థితుల ఆధారంగా మీ నాయకుడు నచ్చక, మీ నాయకుడు యొక్క పనితీరు నచ్చక, మీ నాయకుడు ఉన్నటువంటి అకృత్యాలు నచ్చక, ఎస్ఎల్ మీద దాడులు నచ్చక ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చి ఒక ఎమ్మెల్యే గెలిచాడు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఒంటరి మహిళ లక్ష్మీ భారతికి రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి వారి సోదరి లావణ్యల ఆర్థిక సౌజన్యంతో 10,000 రూపాయలని గ్రామీణ వైద్యులు డాక్టర్ దివి శ్రీనివాస్ సుగుణ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దివి శ్రీనివాస్ మాట్లాడారు. ఇంటి యజమాని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న విషయం తమకు తెలిసిన వెంటనే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను సంప్రదించారు. దాతలు మధుకిరణ్ రెడ్డి లావణ్యలు స్పందించి సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దేవి లక్ష్మీ భారతి అనారోగ్య కారణంగా రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి సోదరి లావణ్య గారు సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ మధుకిరణ్ రెడ్డి గారు, లావణ్య గారు, వారి కుటుంబ సభ్యులు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం కాలక్రమంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయినారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన కారణంగా వాళ్లే గుర్తించి బ్రాహ్మణుల్ని తగురీతిన సత్కరించి వాళ్ళని సహాయ సహకారాలను అందిస్తున్నందుకు వాళ్ళకి సర్వదా ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కృతజ్ఞతలే ఉంటారని చెప్పని కోరుకుంటున్నాము. అదే సమయంలో వాళ్ళకి మా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దేవి అనంతబాబు గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఒక పెద్ద ఫైలే తయారైంది వారి ద్వారా. శతమానం భవతి శతాయుః పురుషస్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా చీరాలలో నివాసం ఉంటున్నటువంటి ఆర్థికంగా వెనకబడి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దేవి లక్ష్మీ భారతి అనేటటువంటి ఒంటరి మహిళకు 10,000 రూపాయలను ఇతోధికంగా సహాయం చేస్తున్నాము. దీన్ని ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు, వారి సోదరి లావణ్య గారు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలానే మునుముందు దాతల సహకారంతో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి మేలు చేస్తున్నటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ కుటుంబానికి కొన్నిసార్లు మన దగ్గర నుంచి పలసరుకులను వాటిని అందించడం జరిగింది. సంస్థ ద్వారా జరిగిన కార్యక్రమాల్లో మునుముందు రోజుల్లో కూడా వారు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతోటి ఉండాలని, వారి ఆరోగ్యం కుదుటపడాలని, తద్వారా వారి కుటుంబానికి వారికి మేలు జరగాలని శ్రీ సీతారామన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ పై చేసిన విమర్శల్ని చిట్టమూరు టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఖండించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేరుగ మురళీధర్ పై ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తిత్వం, వ్యక్తిగా గుర్తింపు పొందారని, అలాంటి వ్యక్తిపై ఆరోపణ చేసే అర్హత మేరుగ మురళి లాంటి అవినీతి పరుడికి లేదన్నారు. పాషన్ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేరుగ మురళీధర్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంపల్లి చిన్నారావు, ఎల్లసిరి నాగార్జున, మణి, చెంచు రామయ్య, గిరి, నాయుడు, సునీల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రషీద్ తదితరులు పాల్గొన్నారు. తన దగ్గర సాయం చేసే వ్యక్తి సునీల్. ఇప్పటికి 90 రోజులు కాకుండానే నువ్వు ఏమో అవాకులు చవాకులు కలిసి ఏదో మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా మంచి మార్కులు కొట్టేసి మళ్ళీ రాబోయే ఎన్నికలు మనం ఏదో ఒక షో చేద్దామని మీరు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి. దయచేసి మీరు కూడా అనుభవం ఉన్న నాయకులు, మీరు
మీరు ఆలోచించుకునేది మంచి పద్ధతి కాదు. మీరు ఏదో వస్తారు, ఏదో వర్ధంతికో జయంతికి వస్తారు, ఏదో మాట్లాడలేదు కూడా. మీరు 5 సంవత్సరాలు మీరు చేసిన కూడా ఇదే వర్ధంతి జయంతులకు వచ్చి మీరు ఏదో మాట్లాడలేదు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేదు. ఈరోజు మెట్టులో దాదాపు 700 కోట్ల రూపాయలు ఇసుకెత్తేశారు. నువ్వు ఏం చేస్తాను నిద్రపోతున్నా? ఆ రోజు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ వస్తే వాళ్ళందరూ అవమానించి పంపించారు మీరు. అంతేగాని మీరు ఎక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా తెలంగాణ నుంచి మాకు ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం చేయట్లేదు. మాకున్నది ఒకే బాస్. ఆ బాస్ గూడూరు నియోజకవర్గం బాస్, మా బాస్, మన బాస్, మీ బాస్. ఈ గూడూరుకి లోకల్ సునీల్ అన్న నాయకత్వంలోనే అందరూ ఉంటారు. ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సునీల్ అన్న నాయకత్వం కోసం ఎదురు చూశారు, గెలిపించారు. బ్రహ్మాండంగా గ్రామాలకి ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క సమస్య తెలుసుకున్నారు. ప్రతి ఒక్క సమస్యను వ్యక్తిగతంగా తీసుకొని మళ్ళీ ఇక్కడ నాయకులతో మాట్లాడే, ఆ వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య ఆ గ్రామాల్లో నాయకులతో, మండల నాయకులతో మాట్లాడే సమస్యను తీర్చే వైపుగా సునీల్ నడుస్తున్నారని మీకు తెలియజేస్తాను. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి నష్టం జరిగింది, ప్రజలకు ఆహారం లేదు, ప్రజలు ఆకలికి వెళ్తూ ఉన్నారు. ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి నువ్వు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ప్రభుత్వం విమర్శించడం. నువ్వు ఇదే ధ్యేయంగా గతంలో 5 సంవత్సరాలు అదే చేసావు, ఇప్పుడు అదే పని చేస్తాను. దయచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తాం, పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాం. మేము చాలా స్పష్టంగా మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎక్కడ కూడా విమర్శలు చేసే పని లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించండి. మంచిగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. రాజకీయం చేయదు. 5 సంవత్సరాలు రాజకీయాలు అవసరం లేదు. ఎక్కడ కూడా అభివృద్ధి కోసం పోరాటాన్ని కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి మేము విజ్ఞప్తి చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు వదులు. నువ్వు ఏదన్నా ఉంటే క్లారిటీగా అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు మాట్లాడితే బాగుంటుంది. వ్యక్తిగత విమర్శలు మానండి. ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు. మీరు కూడా వ్యక్తిగత విమర్శలు ఆపి ఈ యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మీరు పోరాడండి. మా సునీల్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడుగా ఉంటాడు. కాబట్టి దయచేసి సునీల్ అన్న ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేద్దాం. సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మరి చేస్తాను. ఈరోజు 4 నియోజకవర్గాల్లో ఒంటి చేత్తో గెలిపించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళిన దైవం మా గంగా ప్రసాద్ గారు. ఆయన గురించి విమర్శించే స్థాయి నీది కాదు, నీది ఆ స్థాయి కాదు. గంగా ప్రసాద్ గారిని విమర్శించే స్థాయి ఇండైరెక్ట్గా నువ్వు విమర్శించాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గం ప్రజలందరూ గంగా ప్రసాద్ ఏంటో తెలుసు, గంగా ప్రసాద్ గారు ఏం చేస్తున్నారో తెలుసు, గంగా ప్రసాద్ గారు ఏ విధంగా ఉంటారో తెలుసు. గంగా ప్రసాద్ గారు గెలిపించే వరకే బాధ్యత తీసుకుంటారు. గెలిచాక ఇక్కడ ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా హుకుం జారీ చేయడం. ఆ ఎమ్మెల్యే గారి సారథ్యంలోనే, ఆ ఎమ్మెల్యే గారి విధి విధానాలతోనే, ఆ ఎమ్మెల్యే గారి నిర్ణయాలతోనే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తారు తప్ప ఎలాంటి రాజకీయాలు చేయడం. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు నేను గెలిపించారని తీసి వాళ్ళు వెనకబెట్టుకోవడం, పక్కన వెనకబెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళే ముందుంటారు, ఎమ్మెల్యేలే ముందుంటారు, ఎమ్మెల్యే వెనకే మా దైవం ఉంటాడు. దయచేసి మళ్ళీ ఇలాంటివి నువ్వు మాట్లాడదు. నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేయండి, ఈ గ్రామంలో సంక్షేమ పథకాలు ఇవ్వాలా, ఇదిగో ఈ రోడ్లు కావాలి, లేదా డ్రైన్స్ కావాలో, లేదా చెరువులు అభివృద్ధి చేయండి, ఇలాంటి విషయాలు అడిగి నువ్వు చేయించుకునే బాధ్యత నీకు కూడా యాజ్ ఎమ్మెల్సీగా మీరు కూడా సీఎం గారి దగ్గర తేవచ్చు, తెచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయండి. నీకు తెలుసు ఇక్కడ భూస్వాములు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏ పక్క ఉన్నారో, తెలుగుదేశం పక్క ఎవరున్నారో నీకు తెలుసు. మా చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో, మా ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి మా సునీల్ కుమార్ గారిని గెలిపించారు. ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇప్పటికీ మీకు సిగ్గులే, నేను చేతికరించారు. అసలు నీకు బుద్ధుందని, అసలు ఏ చరిత్ర ఉందని నువ్వు మా ఎమ్మెల్యే గారిని విమర్శించే అర్హత ఎక్కడుంది? మా ఎమ్మెల్యే ఓడిపోయినా పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు. ఆయన తగ్గ విధంగా పేదవాడికి కట్టి ఏదో టికెట్ ఇచ్చి నువ్వు ఓడిపోతావు, టికెట్ ఇచ్చారు. అది వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎందుకంటే ఈయన ఓడిపోయినా ఎమ్మెల్సీ ఉంటుంది. నిజంగా నీకు నైతిక బాధ్యత ఉంటే ప్రజలు నిన్ను చిత్కరించాడు. వెంటనే నువ్వు సిగ్గు చెరవ ఉంటే నువ్వు రిజైన్ చేయి. ప్రజాక్షేత్రం కదా, రేపు ఎంపీటీసీ గాను, రేపు జడ్పీటీసీ గాను దేనికన్నా పోటీ చేయి. అప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబడు. నీకెక్కడ మా ఎమ్మెల్యేని విమర్శించే అర్హత? ఇంకొకసారి మా ఎమ్మెల్యే పైన, మా నాయకుల పైన
మా ముఖ్యమంత్రి పైన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తాను. మేరకు మురళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రిని కానీ మా పార్టీ నాయకులు కానీ విమర్శించే అర్హత నీకు లేదు. మా ఎమ్మెల్యే గారు ఓడిపోయిన గత 5 సంవత్సరాల్లోనే ఆయన ఇంట్లో పడుకోరా. మీరు పడుకున్నారు ఇంట్లో, మీ ప్రభుత్వం పడుకున్నారు ఇంట్లో. నీకు ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా నువ్వు నిద్రపోయినావు ఇంట్లో. కనీసం చిన్న సమస్య మీద కూడా నువ్వు పరిష్కారానికి దారి చూపులో నువ్వు ఈ యొక్క గూడూరు డివిజన్ నుంచి నువ్వు ఎమ్మెల్సీ అయ్యి గూడూరు డివిజన్ ప్రతి ప్రాతినిధ్యం ఎమ్మెల్సీగా వహించి, కానీ నువ్వైతే ఏమి కనీసం నీ శాసన మండలిలో కూడా గూడూరుకు సంబంధించి చిన్న సమస్య ముందు కూడా నువ్వు ప్రస్తావన చేయలే. అసలు సిగ్గుందా? నీకు బుద్ధి ఉందా? మా ఎమ్మెల్యే ప్రజానాయకుడు, ప్రజల పక్షపాతి. ఈరోజు ధనవంతులందరూ ఒకవైపు, పేదోళ్ళందరూ ఒకవైపు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్చుకోలేక ఈరోజు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మన తెలుగుదేశం యంగ్ లీడర్ అయిన శ్రీనారాయణ మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆయన మేరీ గారు ఆ రోజు గెలవకపోయి పోవడం కాకుండా ఇప్పుడు ప్రజల్లో వచ్చి తిరగకుండా మా శ్రీనారాయణ గురించి మాట్లాడడం అది మంచి పద్ధతి కాదని, ఇంకా ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు మేము హెచ్చరిస్తూ చెప్పినప్పుడు మీరేమాత్రం స్పందించరు. ఎందుకంటే మీరు ఓయి కామా పార్టీకి విధేయుడు. అందుకే మీరు ఇన్ఛార్జిగానే ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎవరు ఎన్నుకోలేదు. అదేవిధంగా ప్రజల యొక్క స్పందన చూసి, ప్రజల యొక్క జ్ఞానంతో ఎలక్షన్ ముందు మీరు చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు అన్నింటినీ గమనించి మీ పార్టీలో కామాంధులు ఎక్కువ ఉండడం వలన ఆ కామాంధుల పార్టీకి భూస్థాపితం చేస్తూ ఈరోజు తీర్పిస్తే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? చనిపోయిన పార్టీని అన్నారు. భూస్థాపితం అంటే చనిపోవడం అర్థం కాదా? అది కూడా మీకు తెలియదా? ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అభివృద్ధి పదంలో ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పదంలో పోతా ఉంటే మీరు ఓర్చుకోలేక, ఓరవలేక రకరకాల మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇంకోసారి మా ఎమ్మెల్యే గురించి కన్నా ఏమన్నా నిరాకరమైన ఆరోపణలు చేస్తే మంచి పద్ధతి కాదని ప్రజలు మీకు బుద్ధి చెప్పారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. 95 మా ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్. రాజకీయాలంటే ఏంటో, ఎలా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో, అభివృద్ధి అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులు దారిపోస్తున్నాడు కానీ ఏ రోజు పార్టీలు అడ్డం పెట్టుకుని సంపాదించుకుని రాలా. రాజకీయం అంటే ప్రజలు సేవ చేయాలని రావాలి కానీ సంపాదించుకొని రాకూడదు. అలాంటి సేవ చేసే వ్యక్తి గుణగలాలైనటువంటి మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారిని విమర్శించేదాన్ని నవ్వుకుంటారని ఎగతాలు చేస్తారు. మీరు ఆయన గురించి మాట్లాడితే మచ్చలైన నాయకుడు మా ఎమ్మెల్యే గారు ఒకసారి గుర్తు చేస్తూ, మీరు ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడదు. ఏమంటే అభివృద్ధి మీద పోటీ పడండి, అభివృద్ధి మీద మాట్లాడండి, సంక్షేమం గురించి మాట్లాడండి. ఏదో ఆయన విమర్శించేస్తే మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలనుకుంటారేమో. అవన్నీ పోయి మెప్పు పొందిన వాళ్ళందరూ ఈరోజు పరాలు పరుగులు పోతారు. జ్ఞాపకం చేసుకుని మీరు గురించి ఒకసారి తెలియజేస్తూ, అలాగే మాట్లాడితే ఇంకొకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే మా అధ్యక్షుడు కృష్ణనారాయణ ఆధ్వర్యంలో ధర్నాకైనా సరే దేనికైనా సరే మేము సిద్ధమని తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి సన్నివేశం గురించి ఈ దొడ్డిదారిన ఎమ్మెల్సీగా అయినటువంటి మేరిగ మురళీధర్ డైరెక్ట్ ఎలక్షన్లో ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి డాక్టర్ పాసె సునీల్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు పేరడం ఎంతో ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి మురళీధర్ గారు, మీరు గత 2019లో మీకే దిక్కులేదు మీ పార్టీలో. ఏదో చివరిలో ఏదో కొసలో ఉండమని చెప్పి పట్టుకొచ్చా ఎమ్మెల్సీ ఇస్తే ఏదో మాట్లాడేస్తా ఉన్నాం. ఆ రోజు 2014లో డాక్టర్ పాసె సునీల్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామానికి వచ్చి నేను ఈ పని చేసినానని చెప్పగల ధైర్యం ఉన్నది ఆయనకు. ఆ రోజు నువ్వు ఈరోజు డైరెక్ట్గా రా, ఏమిటికి వస్తావు, నువ్వు చేసిన పని ఏదైనా ఉంటే చూపి. అది లేకనే మనం పట్టించుకోవట్లేదు. ఏ గ్రామంలో కూడా మేరీ మురళి అని మర్చిపోతారేమో అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడినాం.
ఒకటే గుర్తుపెట్టుకోండి మురళీధర్ గారు, ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ మేరగ మురళీధర్, గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చిల్లకూరు మండల నాయకులు ఖండించారు. గ్రామంలోని జ్యోతివే బ్రిడ్జ్ వద్ద నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఎప్పటికీ లోకలేనని, తెలంగాణలో ఉండే విజయసాయిరెడ్డి మాత్రం ఇక్కడికి వచ్చి పోటీ చేయడం, రాపూర్లో ఉండే నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎంతవరకు న్యాయమో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడి నాయకులను విమర్శించే ప్రయత్నం చేస్తే ఊరుకున్నదే లేదని, అన్యాయాలు అక్రమాలు జరిగిపోతాయని నువ్వు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్యాయాలు అక్రమాలకు చూడలేకనే మీ వైసీపీ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్నాగా రాజకీయాలు చేస్తే మీకు మంచిదని హితో పలికారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, మండల పార్టీ కార్యదర్శి చిరంజీవి, ఉపాధ్యక్షులు పచ్చ వెంకటేశ్వర్లు నాయుడు, నాయకులు దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి, మేకల కుమార్, ప్రవీణ్ రెడ్డి, చిట్టెట్టి శ్రీనివాసులు, సతీష్ యాదవ్, సుప్రజ, శైలజ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినమున రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన మేరీ మురళి గౌరవ శాసనసభ్యుల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మరియు ఇక్కడ మాకు పెద్దలు, మాకు దైవ సమానము, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీకి గూడూరు డివిజన్లో మమ్మల్ని ముందుకు నడిపించే మా దైవం మా గంగా ప్రసాద్ గారిని, అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నొచ్చుకునే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మురళి నువ్వు నేను ఒకటేసారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. 2000లో నువ్వు అదే రావుపూర్ నుంచే దుర్గాప్రసాద్ రావు దగ్గర పనిచేయడానికి వచ్చాడు. నేను అదేవిధంగా మండల లేఖల సెల్ అధ్యక్షుడిగా నేను కూడా అదే సందర్భంగా మనం కలిసి పనిచేసాం. మీది నాన్ లోకల్, మాది లోకల్. మా బాసు 30 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి జెండాని ఎగిరేదానికి చేస్తా ఉన్నాడు. లోకల్. నువ్వు ఇప్పటికీ రాపూర్లో ఉండి మా మీద బుడద చల్లుతా ఉన్నావు. ఇది నీకు తగదు. ఎక్కడో హైదరాబాద్లో ఉండే, తెలంగాణలో ఉన్న విజయసాయిరెడ్డి మాత్రం నెల్లూరులో పోటీ చేయొచ్చు. సూలూరుపేటలో ఉన్న మా బాసు ఈ 4 నియోజకవర్గాల్లో పార్టీ నిలబెట్టడానికి ఏవో మీకు కడుపు మంట నడుతా ఉండే ఈ సందర్భంగా. అదేవిధంగా షాడో ఎమ్మెల్యే అంటా ఉన్నాడు. అదే షాడో ఎమ్మెల్యే గతంలో నీ వెనక తిరగలేదా? నీకు ముడుపులు చెల్లించలేదా? నిన్ను నెత్తిన మొయ్యలేదా అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఆ రోజు ఎట్టపోయింది నీ కళ్ళు? ఆ రోజు ఏం చేశావు? ఈ రోజు నీకు పడలేదు, నువ్వు ఓడిపోయావు, అక్కస్సు ఈ రోజు అంటా ఉన్నావు. ఆ రోజు అదే షాడో ఎమ్మెల్యే నువ్వు నెత్తిన పెట్టుకొని తిరగలేదని చెప్పి అడుగుతా ఉన్నావు. ఇప్పుడు చెప్తా ఉన్నావు, అదే షాడో ఎమ్మెల్యేని గూడూరు నియోజకవర్గంలో నువ్వు చూపించగలవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నావు. అదేదో జరిగిపోయినట్టు అయ్యా గ్రావులు పోయింది, సిలికా పోయింది, ఇసుక పోయింది అని చెప్పి ప్రజల కన్నా తెగ బాధపడిపోతా ఉండవు. ఎక్కడ పోయిందా? ఈ రోజు కూడా పాలసీలు రాని కారణంగా సిలికా కానీ శాండ్కి సంబంధించి నిర్దిష్టమైన అనుమతుల కోసం కానీ ఇక్కడ లభ్యతలు ఉన్న పరిస్థితుల్లో అనుమతులు ఇస్తా ఉన్నారు. మరొక పక్క చిలకూరు మండలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి మోడీ గారు, మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్రిస్ సిటీ ఏర్పాటు చేసి త్వరలో వచ్చి శంకుస్థాపన జరిగే పరిస్థితి. సాగర్మాల రోడ్లు 3 రోడ్లు చిలకూరు మండలానికి వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో చిలకూరు మండలం యొక్క చరిత్ర దిశాదేశం మారి సుమారుగా 1800 కోట్లతో ఆ రోడ్లన్నీ పూర్తయి అక్కడ ఉన్న సెస్ వస్తే ఈ ప్రాంతంలో ఉన్న యువతకి, చదువుకున్న వ్యక్తులకి, గ్రాడ్యుయేట్స్కి అందరికి కూడా ఉపయోగపడుతుంది. స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాం. మరి మీరేం చేశారు? ఎక్కడో చెన్నైలో ఉన్న శేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి 4 సంవత్సరాల పాటు చిలకూరు మండలంలో ఉన్న సిలికాను మొత్తం దారాదత్తం చేశారు. ఒక చిలకూరు మండలంలో కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని యార్డ్లో ఉన్న ఇసుకను కూడా అతనికి కట్టబెట్టి చేశారు. ఆ రోజు నీకు లోకల్ నాన్ లోకల్ గుర్తించరాలేదా? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి నీకు
నాన్ లోకల్ లోకల్ గుర్తు రాలేదా? 15 కోట్లు ముడుపులు చెల్లిస్తేనే సరిపోయిందా? ఏం మాట్లాడతావా మురళీధర్? ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు మన నైతిక. ముందుగా అందరికీ నమస్కారం. నిన్నటి రోజున వైసీపీ పార్టీకి చెందినటువంటి మేయర్ మురళీధర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని ఏదో దోచుకుంటున్నాడు అనే నినాదంతో మాట్లాడడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు లోకమంతా పచ్చకామలు లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు గతంలో సిలికా కావచ్చు, పార్టీ కావచ్చు, గ్రావిల్ కావచ్చు, వేల కోట్ల రూపాయలు దోచుకున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఆ రోజుల్లో నాకెంత ఇస్తారు మీరెంత తీసుకుంటారన్న ముఖ్యమంత్రిని మర్చిపోయి ఈరోజు నీతిగా నిజాయితీగా నిబద్ధతో ఈ రోజుకు కూడా మా ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు ఈరోజు చూస్తా ఉంటే కనీసం ఆయన తినడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి ప్రతి ఒక్క పేదవాడికి ఉదయం 8 నుంచి నైట్ 12 గంటల దాకా కూడా పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీలకు అతీతంగా ఒక పార్టీ అనే కాదు, తెలుగుదేశం పార్టీ అనే కాకుండా వైసీపీ వాళ్ళకు కూడా ఎవరైతే పేదవాడు వస్తాడో వాళ్ళకి ఏం కావాలని చెప్పి ఇంటికి పంపించే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన చెప్తాడు ఎవరో షాడో ఎమ్మెల్యేని. మాలో ఎవరు లేరు, ఒకే ఒక ఎమ్మెల్యే మా గూడూరు నియోజకవర్గానికి ఏక నిరంజన్ పాసం సునీల్ కుమార్ గారు ఒకే ఎమ్మెల్యే ఉంటాడు. ఏ రోజైనా గుర్తుపెట్టుకోండి. మీరు అడ్డుదారులు దొక్కి గతంలో అంతా నాశనం చేశారు. ప్రకృతి సంపదను అంతా తరలించి మీరు జగన్మోహన్ రెడ్డికి పంపించిన విషయం మాకు అందరూ ప్రజలకు తెలుసు. అదే విధంగా మీకు బుద్ధి చెప్పాలనే విధానంతో 164 సీట్లు టీడీపీ గవర్నమెంట్కి ఇచ్చి ఈరోజు అధిష్టానంలో కూర్చున్నాం మేము. కాకుండా మీరేదో బుడద చల్లాలని 3 నెలల తర్వాత మీ అందు చూస్తామంటే 3 నెలలు కాదు 30 సంవత్సరాలైనా మీరేం మమ్మల్ని పీకేదేం లేదు. అది గుర్తుపెట్టుకో మేయర్ మురళి గారు. ఒకటే చెప్తాను, లోకలే సునీల్ కుమార్ లోకలే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సునీల్ కుమార్ లోకలే. మీ ఇంటికి ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి అంతే దూరం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఒకసారి ఏదైనా సరే ప్రజా సమస్యలు ఉంటే ఫైట్ చేయి, అంతేగాని ఏదో గ్రావెల్ దోలుతున్నారు. ఈ రోజు చెప్తా ఉన్నాం, గతంలో మేము ఇల్లు కట్టుకుంటే కనీసం మాకు ఇళ్ళకి మట్టి తోలుకోలేని పరిస్థితి. ఆ ఇంటికి కూడా డబ్బులు అడిగి మట్టి తోలించుకున్నారు. ఈ రోజు సాగరమాల రోడ్డుకి మట్టి తోలుతుంది. ఏవయ్యా రేపు నీ కారు పోదు అక్కడ ఎట్లా పోతావు? ఈ రోజు మట్టి అనేది ఈ రోజు మట్టి మీద నువ్వు చెప్తాను. ఎక్కడైనా సరే ఈ విధంగా లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి, మేము దానికి సమాధానం చెప్తాం. గతంలో మీరు చేసిన దోపిడీ దొంగతనాలు మొత్తం ఈ రోజు జగనన్న లేఅవుట్లు అని చెప్పించారు. ఎవరు కూడా ఒక ఇల్లు లేకుండా మొత్తం నాశనం చేసి పెట్టిన పరిస్థితి మీద ఈ రోజు బిల్లులన్నీ డ్రా చేశారు. ప్రతి ఒక్కటి మన బాబు గారు కూడా చెప్పారు. దానికి సవాల్ ఇస్తారండి. సిగ్గు శరం నీతి నియమం ఏమీ లేకుండా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు చూస్తా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలకు 4 లక్షలు విలువ చేసే జుడో గేమ్ మ్యాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడో అధ్యక్షులు ట్రినిటీ హాస్పిటల్ ఆదివారం నాగురయ్య అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో జుడో ఒకటని, వీటి ట్రైనింగ్ సెంటర్లు నార్త్లోనే ఎక్కువగా ఉన్నాయని, అందువల్లే ఆంధ్రప్రదేశ్ సౌత్లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఈ గేమ్ను ప్రజలందరికీ తెలిసే విధంగా క్రీడాకారులు ఈ గేమ్పై ఆసక్తి చూపే విధంగా అనేక కార్యక్రమాలు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. అందులో భాగంగానే ఈ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈ జుడో గేమ్ మ్యాట్లను అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. మన గురుకుల పాఠశాలకి ఎంతో సేవలు అందించారు. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర అసోసియేషన్ తరఫున జూడో అసోసియేషన్ విభాగం స్పోర్ట్స్ అసోసియేషన్ జూడో అనేది విభాగం. ఆ విభాగానికి స్టేట్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. మరి నాతో పాటు నా సభ్యులు మరి ఇక్కడ తిరుపతి జిల్లాలోని 5 మందిని సెలెక్ట్ చేసుకొని నిర్ణయించింది. మిగతా 5 మంది బయట చదవాలి. అంటే ఇక్కడ చైర్మన్ ఈ జిల్లాలో వ్యక్తులు కాబట్టి మనల్ని ఇక్కడ నాకు సహాయం ఉండదని మనల్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ జూడోకి సంబంధించి స్టేట్ వైడ్ అనేక జిల్లాలో అనేక సెంటర్లు ఉన్నాయి. విజయవాడలో 2 సెంటర్లు ఉన్నాయి, హైదరాబాద్లో 2 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి,
విశాఖపట్నంలో ఉన్నాయి, తర్వాత అమలాపురంలో ఉన్నాయి. ఈ విధంగా 8% నడుస్తున్నాయి. కానీ అన్ని నార్త్లో ఉన్నాయి, కానీ సౌత్లో ఉండవు. మరి సౌత్లో మేము 50 మెంబర్స్ ఈ అసోసియేషన్లో సగం మంది మేము తెలుగు జిల్లాలోనే ఉన్నాం. కాబట్టి ఈసారి ఒక సెంటర్ మేము తెలుగు జిల్లాలో పెడతా ఉంటే సరే నేర్పించడానికి ఒప్పుకోవడం. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా ఒక జూడో అనేది స్థాపించాలంటే, ఒక రెగ్యులేషన్ రావాలంటే దానికి ఫస్ట్ మ్యాచ్ ఉండాలి, రెండోది యూనిఫామ్ ఉండాలి, మూడోది రికగ్నైజ్డ్ కోచ్. మరి ఈ 3 ఉంటేనే నేషనల్ లెవెల్లో నేను గుర్తింపు వస్తుంది. వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ అక్కడ మనకు వర్తిస్తుంది. ఈ విధంగా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ అనేది చాలు. మరి ఈ 3లో మేము సమకూరుస్తాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బజార్ వీధిలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బ్రాందీ షాప్ వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన మద్యం పాలసీతో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే రాష్ట్రంలో ఉన్న 15,000 కుటుంబాలు ఈ ప్రభుత్వ మద్యం షాపుల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నాయని, వారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, ఇన్ని కుటుంబాల్ని దృష్టిలో ఉంచుకొని తమ ఉద్యోగాన్ని సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విన్నపం ఏంటంటే, గత 5 ఏళ్లుగా మద్యం షాపుల్లో సేల్స్మెన్లుగా, సూపర్వైజర్లుగా, వాచ్మెన్లుగా ఉద్యోగం నిర్వహిస్తున్నాం. కరోనా సైతం కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నాం. మమ్మల్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పరిగణించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమిటీ ద్వారా మమ్మల్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మమ్మల్ని ఉద్యోగ నియామకాలు ఎంచుకొని ఎవరెవరి ఉద్యోగ అర్హతను బట్టి గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, బీటెక్ ఎంబీఏ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ వారి వారి క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగ నియామకాలు జరిపి గత 5 ఏళ్ల నుంచి మద్యం దుకాణాల్లో పనిచేస్తూ వస్తున్నాం. మొన్న ప్రకటించిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ప్రైవేటీకరణ చేస్తామని మా రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు వారు రిక్వెస్ట్ కోరితే వినపత్రం ఇస్తే ప్రైవేటీకరణ చేస్తామని బదిలిచ్చారు. దానికి నిరసనగా మాకు మీరు ఎటువంటి మద్యం పాలసీ అయినా చేసుకోండి, ప్రైవేటీకరణ చేసుకోండి, గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 15,000 మంది కుటుంబాలు రోడ్డున పడకుండా మా భార్య కుటుంబాలన్నింటినీ రోడ్డున పడకుండా చేస్తారని, ఇది ఒక శాంతియుత ర్యాలీయే కానీ గవర్నమెంట్ రిక్వెస్ట్గా వేడుకుంటున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సుల్లూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ, సుల్లూరుపేట జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నీతి, నిజాయితీ, నిబద్ధత గల ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అని, ఈరోజు రాష్ట్రంలో ఆయన మార్కు పరిపాలనతో ప్రజల్లో మన్నన పొందుతూ ముందుకు వెళ్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, సంక్షేమ పథకంలోనూ అత్యున్నత స్థాయిలో నిలబెడతారని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని వారు తెలియజేశారు.
వచ్చిందిలేమో. ఈరోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ సెలబ్రేషన్స్కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు ప్రజలకు ఒక మంచి చేసే విధంగా, ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. ముఖ్యంగా మా సూలూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు వచ్చిన 3 నెలల్లోనే అనేక సమస్యలు తీర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే గారు నడుస్తూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆమెకి ఎప్పుడూ తోడుంటూ పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎప్పుడు తోడుంటామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. శుభాకాంక్షలు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ జన సైనికులందరికీ అలాగే ఇన్ఛార్జ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారు, గ్రామ సభలన్నీ చాలా చేశారు. అలాగే మన నియోజకవర్గంలో మందార్పల్లి రోడ్ని కూడా వేయించడానికి ఆదేశాలు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన అలాగే తెలుగుదేశం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పై వైకాపా ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కోట మండల కమిటీ నాయకుల హెచ్చరిక. కోటపట్నంలోని ఆర్టీసీ కూడలి వద్దనున్న 25 దుకాణాల విషయంలో జరుగుతున్న వివాదంపై జిల్లా ఉన్నతాధికారుల కమిటీ ప్రస్తుతం వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారుల్ని విచారణ. కోట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. కోట మండల జనసేన పార్టీ నాయకులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల గూడూరు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఈఎస్ఐ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలని 250 మంది అధ్యాపకేతర సిబ్బందికి వైద్య పరీక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.